ఫ్రెండ్స్ మళ్ళీ లాక్‌డౌన్ 15 మంది కొరమూత. ఈ విషయాలన్నీ తెలియాలంటేనుగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారని లైక్‌ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ కరోనా కాటేస్తుంది. వైరస్ చంపేస్తుంది. ఇన్నాళ్ళు ఏం కాదులే అని లైట్ తీసుకున్నాం. ఇప్పుడు చావు లెక్కలు చూస్తుంటే షాక్ అయ్యే పరిస్థితి కేసులు వేలలో నమోదవుతున్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఇప్పటివరకు దేశంలో 2710 కేసులు నమోదయ్యాయి. గడిచిన 4 రోజుల్లోనే కేసులు అమాంతం పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజే 511 కోవిడ్ కేసులు ఫైల్ అయ్యాయని ప్రకటించింది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా దేశం మొత్తం మీద 7గురు మరణించినట్టు వెల్లడించింది. అంటే ఇప్పటి వరకు మొత్తం 15 మంది చనిపోయారు. అందులో 6 మరణాలు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 16 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా కరోనా పంజా విసిరింది. కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆ నలుగురిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స వేస్తున్నారు. అయితే కలెక్టరేట్ స్టాఫ్ అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయిస్తున్నారు. 4 రోజుల క్రితం ఏలూరు, శాంతినగర్‌లో ఇద్దరు వృద్ధులకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది.